ఇప్పుడు తెలుగుదేశం వచ్చిన తొలినాళ్లలో తొలితరం నాయకులు తమ కుటుంబం కంటే పార్టీని మిన్నగా ప్రేమించినారు. పార్టీ కోసం ఆస్తులు ప్రాణాలు త్యాగం చేసిన మహానుభావులు ఎందరో ఉన్నారు. అటువంటి వారి అనుభవపూర్వకమైనటువంటి అనుభవం నుంచి వారిచ్చే సూచనలు వినమ్రంగా స్వీకరించాలా. ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకోవాలా. తల్లి కడుపులో పిండం ఎంత సురక్షితంగా చూసుకుంటామో ఆ విధంగా పార్టీ చూసుకోవాలి. మాటలతో కాదు, నిరంతరము మెంబర్షిప్ ఎన్రోల్మెంట్, మిలిటరీ రిక్రూట్మెంట్లు ఏ విధంగా చేసుకుంటారో కార్యకర్తలు నిరంతరము రిక్రూట్ చేసుకుంటూనే ఉండాలి. చేసుకోకపోతే ఇబ్బంది అవుతుంది. ప్రజలకు ఏ చిన్న పని పడినా వాళ్ళు పిలిచినా పిలిచకపోయినా సింహాల మాదిరి కార్యకర్తలుగా ఉండేవాళ్ళు ఎగిరి దుంకాల. ఎగిరి దుంకి వాళ్ళ పనులు చేయాలి. నిరంతరాయంగా ప్రజల్లో ఉండాలి. ప్రజల్లో ఉండాలి. కార్యకర్తలు కూడా తన కుటుంబం మాదిరే చూసుకోవాలి. ఊరికే మాటలకే పరిమితం చేయకూడదు అనేది నా అభిప్రాయం. మెంబర్షిప్లు ఒక్కసారి చేసేది కాదు, దానికి లిమిట్ అంటూ లేదు. నిరంతరం చేసుకుంటూ ఉండాలా. క్యాడర్ను పెంచుకుంటూ ఉండాలా. వాళ్ళలో రాజకీయపరమైనటువంటి చాకచక్యము నిర్మాణాత్మకంగా చేసేదానికి ఒక కార్యకర్త మరొక తెలుగుదేశం కార్యకర్త మధ్య అన్యోన్యమైనటువంటి ప్రేమానుబంధాలు బలపడేదానికి నిరంతరము శిక్షణా తరగతులు జరుగుతూ ఉండాలా, చేస్తూ ఉండాలా. వాళ్ళను పదులు చేర్చాలి. ఖడ్గమ్మాలి అన్నింటిలో. అధికారం లేకుంటే ఎట్లా కాచుకోవాలా, అధికారంలో ఉంటే ప్రజలకు వినమ్రంగా ఎట్లా సేవ చేయాలా అనేది అది గొప్ప మాట. అది ఆచరణ రీత్యా చూసినారంటే బాధితులకందరికీ న్యాయం జరిగితే అంతకంటే సంతోషించేవాళ్ళు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో, ఈ తెలంగాణలో నాకంటే అతిపెద్ద బాధితుడు ఎవరూ లేరు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు నాకు ఏదైనా చేస్తే కదా నీకు ఈ నుంచి శ్రీకాకుళం వరకు మెసేజ్ పోయేది. రెండు తెలుగు రాష్ట్రాలకు మెసేజ్ పోతుంది కదా. బాధితులను తెలుగుదేశం పార్టీ కాపాడుతుంది. బాధితులకు అండగా ఉంటుందని చెప్పి టీడీపీ చెప్తున్నారు. అప్పుడు నేను చెప్తా వేదికలెక్కి, రే మా శ్రీకృష్ణదేవరాయల ప్రభువు పరిపాలించినటువంటి రాయలసీమలో నేను ఇట్లా అన్యాయం అయిపోతే మా పార్టీ లీడర్ మాకు తండ్రి వంటి వాడు న్యాయం చేసినాడు. ఈ రాయలసీమ అంటే ఆషామాషి కాదు. సరస సంగీత సాహితీ సమరాంగన సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించింది కడప. రాయలేని సీమ, రతనాల సీమ పిరికిళ్లతో ఇచ్చినారు. ఒక శిల్పం చెక్కమంటే ఆ శిల్పి రాతి పొడి కింద పెడితే రాతిత్తు బంగారం ఇచ్చింది. బజార్లలో పెట్టి వజ్ర వైడూర్య మనకరత మాణిక్యాలు అమ్మినాం. అందుకు చెప్పినారు అమూల్య మాల్యదలో. ఈరోజు మేము చెప్పిన మా శ్రీకృష్ణదేవరాయలు చెప్పినటువంటి మనుచరిత్రలో చెప్పిన పద్యం, తెలుగు తేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్లపుండ తెలుగు కొండ ఎల్ల నృపులు గొలవాడు ఎరుగవే భాషాడి, దేశ భాషలందు తెలుగు లెస్స. మా పార్టీ స్వీకరించింది దాన్ని. నిన్న ఎందుకో అది కానీ 6 శాసనాల్లో మొదటి శాసనం అదే. నాకు అత్యంత సంతోషం కలిగించింది. అది ఆచరణ రూపంలో చూపుతారని ఉంటుంది. అప్పుడు ఇప్పుడు కార్యకర్తల వల్లనే కదా ఈ పార్టీ ఉండేది. రేపు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రవాహ వేగానికి కరిగిపోయే మట్టి ముద్దలు కానే కాదు, ప్రవాహ గమనాన్ని మార్చే కొండలాంటి వాళ్ళుగా ఉండాలనేది నా అభిప్రాయం. నిరంతరాయంగా పార్టీకి వసూలు చేసే కదా, అంత పెద్ద పార్టీకి ఖర్చులు ఉంటాయి. చాలామందికి జీతభత్యాలు ఇవ్వాలా, రవాణా ఖర్చులు ఉంటాయి, పార్టీ పరిశీలకులు ఉంటారు, పోయే వాళ్ళకు ఉంటారు, జీతభత్యాలు ఇవ్వాలా. వాళ్ళకి ఏదో ఒకటి చేయాలంటే ఇక్కడ నుంచి నిరంతరము విరాళాలు కూడా సేకరిస్తూ ఉండాలా. అది ఒక్క రోజుతో పోయేది కాదు, నిత్యం జరిగే ప్రాసెస్. మా పార్టీ నిరంతరాయంగా ఉండాలంటే అటు దాంతోపాటు నిరంతరము కార్యకర్తలకు శిక్షణలు కూడా జరగాల. అధికారం ఉంది నీ కాదు, రేపు అధికారం పోయినా నిటారుగా మనం ఎట్లా నిలబడాలా, తల పైనే తల వంచకూడదు అని అవన్నీ చేయాలంటే ఏం చేయాలి? ఎవరైతే అసాంఘిక కార్యకలాపాలకు 2019 నుంచి 2024 వరకు పాల్పడినారో, ఎవరైతే మహిళలను దూషించినారో వాళ్ళందరినీ కూడా చట్టరీత్యా శిక్షించాలి, దండియాలి. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడే మా జెండాలను పీకేస్తే మా మహానాడు జరుగుతూ ఉంటే ఏమని అర్థం? అటువంటి వాళ్ళను చట్టరీత్యా చీల్చి చెండాడాలన్నా, మా ఎంతకు మేము చీల్చి చెండాడాలన్నా? పెద్ద ఆయన కూడా నైనా పులి అని సగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను మా నాయకుడు, మా తండ్రి వంటి వాడు పిరికి పందలుగా తయారు చేశాడు. కొట్టి దెబ్బలు తగిలించుకుంటే రక్తంతో మేము చచ్చిపోతే మావాని చంపినారు, మావాని కొట్టినారు చెప్పుకోవడం కాదు. తెలుగుదేశం కూడా ఉక్కు ముక్క మాదిరి తయారు కావాలా. కార్యకర్తలేమి ఏ పార్టీ అయినా అన్ని ఆర్థిక వనరులు
కల్పించలేదు ఏ కార్యకర్తకు కానీ ఏ లీడర్కి కానీ. అవును. టు బి ఫ్రాంక్ ఐఎమ్ టెల్లింగ్. అవును. తన పని తను చేసుకుంటూ ఉండాలి. ప్రతి కార్యకర్త తనకు ఆదాయం వచ్చేది న్యాయబద్ధమైనటువంటి పని, లీగల్ పని ఒకటి పెట్టుకోవాలి. వ్యవసాయమా, వాణిజ్యమా, పండ్ల అమ్ముకోవడమా, పండ్ల వ్యాపారమా, గొర్రెల వ్యాపారమా, కోళ్ళు అమ్ముకోవడమా, ఇంకొకటే చేసుకుంటూ ఉండాలి. ఒడిదుడుకులకు ఏదైనా విపత్కర పరిస్థితి ఇచ్చినప్పుడు పార్టీ ఆదుకోవాల్సినటువంటి ధర్మం పార్టీ భుజస్కంధాల మీద ఉంది. ఆదుకోవాలా. మాది కరెక్ట్ ఉండి మమ్మల్ని చంపాలని ప్రయత్నం చేసినప్పుడు మేము ప్రతిఘటించి మా ప్రాణం మేము కాపాడుకునేటందుకు మేము పోరాటంలో, ఆ పోరాటంలో మేము చంపాలని ఎవరిని చంపా, ఆ పోరాటంలో అవతలోడు సస్తే కూడా తమ్ముడు కూడా మేము ఫ్యాక్షన్ అయితే అంటే ఎట్లా? 2500 సంవత్సరాల నాటి తెలుగు జాతికి ప్రాతినిధ్యం వహించే పార్టీ తెలుగుదేశం పార్టీ. మిగతా పార్టీల మాదిరి కాదు. మిగతా ఇప్పుడు జగన్ పార్టీ ఉంది, వాళ్ళ నాయన శవం మీద పుట్టింది. నన్ను సీఎం చేయండి, శవాన్ని పెట్టుకొని బుక్కు పెట్టుకొని సంతకాలు చేయండి అని తిరిగినాడు. సీఎం మీరేదని వాళ్ళ నాయన శవమే ప్రాతిపదిక. దానికేం సిద్ధాంతాలు ఉన్నాయి? సిద్ధాంతం లేని పార్టీ వైసీపీ అంటారా? ఏం సిద్ధాంతాలు ఉన్నాయి? వాళ్ళ నాయన శవమే సిద్ధాంతం. వాళ్ళ నాయన ఏమన్నా మహాత్మా గాంధీనా? వాళ్ళ ఫాదర్ ఒక రౌడీ షీటర్ కొడుకు. ఆయన కొడుకు ఈయన ఏమాడ ఉద్ధరించినాడు? పేదవాళ్ళకి రూపాయి వైద్యం చేశాడు, దేవుడు కడప జిల్లా అని చెప్తారు. మరి బయట ఒట్టిది. పేదల రక్తం దాగినారు. వెంకటనరసేని చంపి వాళ్ళ గనులన్నీ గుంజుకున్నారు. పులివెందుల్లో ముస్లింది శ్మశాన వాటిక 1962 వరకు కోర్టులో వ్యాజ్యం జరిగింది. ముస్లిం శ్మశాన వాటిక పైన వాళ్ళ ఇల్లు నిర్మించినారు.